హాయ్ టెక్కీస్. హాయ్ టెకీస్. ఈరోజు ఈ వీడియోలో మనం పవర్ పాయింట్లో బేసిక్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన సిస్టంలో పవర్ పాయింట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. దీనికోసం మనం త్రూ రన్ బార్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మనకి సెర్చ్ బార్లో డైరెక్ట్గా మనం పవర్ పాయింట్ అని టైప్ చేసినా మనకి పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా సెర్చ్ బార్లో ట్రై చేద్దాం. పవర్ పాయింట్ అని టైప్ చేయండి. మీ సిస్టంలో ఈ విధంగా మనకి పవర్ పాయింట్ కనబడుతుంది. లేదు అనుకుంటే రన్ బార్లో డైరెక్ట్గా షార్ట్కట్ కమాండ్తో మనం ఓపెన్ చేయొచ్చు. షార్ట్కట్ కమాండ్ వచ్చేసి పవర్ పిఎన్టీ అండ్ ఎంటర్. మీరు చూసినట్టయితే మనకి పవర్ పాయింట్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఒక స్లైడ్ అనేది కనబడుతుంది. ఈ స్లైడ్లో క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది అండ్ ఇంకోటి క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్. సో టెకేస్ ఇప్పుడు మనకి పవర్ పాయింట్లో ప్రజెంటేషన్స్ కోసం మనకి స్లైడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలానే మనకి మీరు చూసినట్టయితే మనకి పవర్ పాయింట్లో చాలా ఆప్షన్స్ అనేది మనకి అవైలబుల్లో ఉన్నాయి. టాప్ రిబ్బన్లో ఇక్కడ మనం చూసినట్టయితే హోమ్, ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్, స్లైడ్ షో, రివ్యూ, వ్యూ, యాడిన్స్ అండ్ ఫార్మాట్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆప్షన్స్లో మనకి హోమ్ ఆప్షన్లో ఈ స్లైడ్స్ అనేవి మనకి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి న్యూ స్లైడ్ అని ఉంది. ఇప్పుడు ఈ న్యూ స్లైడ్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ దానికి ఇంకో స్లైడ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. కింద మీరు డ్రాప్ డౌన్ అనేది ఉంది కదా న్యూ స్లైడ్లో, ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీకు వేరే స్లైడ్స్ మనకి ఎన్ని డిఫరెంట్ స్టైల్స్లో స్లైడ్స్ ఉన్నాయో అవన్నీ మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఈ డిఫరెంట్ స్లైడ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో అండ్ వీటిలో ఆప్షన్స్ ఏమి ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు చూసినట్టు టైటిల్ స్లైడ్ ఉంది అండ్ టైటిల్ అండ్ కంఫర్ట్, కంటెంట్, సెక్షన్ హెడర్, ఇలా చాలా ఉండే. ముందుగా నేనేం చేస్తానంటే నా స్లైడ్స్ అన్నీ నేను డిలీట్ చేసేస్తున్నాను. మీకు ఫ్రెష్గా అన్ని స్లైడ్స్ని 1 by 1గా మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు నేను స్లైడ్స్ అన్ని డిలీట్ చేశాను. ఇక్కడ న్యూ స్లైడ్లోకి వెళ్తే నేను డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ స్లైడ్ తీసుకుందాం, టైటిల్ స్లైడ్. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన టైటిల్ని మనం ఇక్కడ ఇవ్వచ్చు. మనం ఏదైతే ప్రజెంటేషన్ చేస్తున్నామో దాని తగ్గట్టు మన టైటిల్ ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఇక్కడ శాంపిల్గా ఒక టైటిల్ ఇస్తున్నాను, ద గుడ్ బాయ్ అని. ఇక్కడ కింద క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్, మీరు దాని తగ్గట్టు ఒక సబ్ టైటిల్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇలానే మనకి ఆ టైటిల్ని ఎక్కడ కావాలో ఆ పేజ్లో మనం ఆ స్లైడ్ని అక్కడికి మూవ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ద గుడ్ బాయ్ని కొంచెం పైకి మూవ్ చేశాను అండ్ సబ్ టైటిల్ని కూడా కొంచెం పైకి మూవ్ చేసి ఇలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. దీన్ని మనం కిందకి పైకి డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్లైడ్ వచ్చేసి టైటిల్ అండ్ కంటెంట్. దీంట్లో మనకి పైన టైటిల్ అని ఉంది అండ్ కింద వచ్చేసి మనకి కంటెంట్ ప్లేస్లో మనకి ఇక్కడ మీరు చూస్తే 6 ఆప్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ 6 ఆప్షన్స్ని మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ మనకి టేబుల్ ఆప్షన్ ఉంది, ఇన్సర్ట్ టేబుల్. ఇప్పుడు మనం ఆ ఇన్సర్ట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 ఉంది, నెంబర్ ఆఫ్ రోస్ 2 అనే ఉన్నాయి. క్లిక్ చేస్తే మనకి 2 rows అండ్ 5 columns అనేవి ఇక్కడ మనకి విజిబుల్ అయింది. ఇలా మనకి టేబుల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్, ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్. అండ్ ఇంకోటి మీరు చూసినట్టయితే పై చార్ట్. ఇలా మనకి చాలా రకాల చార్ట్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. కాలమ్, లైన్, పై, బార్, ఇలా మనకి ఏ చార్ట్ కావాలనుకుంటే మనం ఆ చార్ట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ చార్ట్ అనేది మనకి ఇక్కడ ఈ రకంగా మనకి డిస్ప్లే అవుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇన్సర్ట్ స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్స్. ఇక్కడ కొన్ని గ్రాఫిక్స్ సింబల్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. మనకి మన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి దానికి తగ్గట్టు మన డిజైన్స్ అయితే మనకి సెలెక్ట్ అవుతాయి అనుకుంటామో మనం ఆ డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఐకాన్స్ అనేది మనకి ఇక్కడ ఇన్సర్ట్ అవుతాయి. థర్డ్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ పిక్చర్. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ఆ పిక్చర్స్ మన నెట్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన సిస్టంలో అవైలబుల్లో ఉంటే మన సిస్టమ్ నుంచి డైరెక్ట్గా ఆ పిక్చర్ అని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లిప్ ఆర్ట్. ఈ క్లిప్ ఆర్ట్ అనేది మనకి ఆటోమేటిక్గా ఇక్కడ పవర్ పాయింట్లోనే
కొన్ని అవైలబుల్లో ఉంటాయి, కొన్ని ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి. మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీడియో. ఇక్కడ మీరు చూసినట్టయితే వీడియో మీద క్లిక్ చేయగానే మనకి మన సిస్టంలో కానీ లేకపోతే మన ఇంటర్నెట్ నుంచి కానీ మనం డౌన్లోడ్ చేసి మనకి ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టు వీడియో అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ మ్యాటర్ కూడా రాయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్లో ఉంది మనకి క్లిక్ టు యాడ్ టైటిల్ అనేది. ఇక్కడ మన టెక్స్ట్ పైన ఉంది అండ్ టైటిల్ కింద ఉంది. ఈ విధంగా కూడా మనం హైలైట్ చేసుకొని రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టు కంటెంట్. ఇక్కడ పైన టైటిల్ ఉంది, కింద వచ్చేసి క్లిక్ టు యాడ్ టెక్స్ట్ రెండు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ మనం ఇందాక చెప్పినట్టే ఆ బార్ని పై చాట్ని అన్నింటిని ఉపయోగించి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టూ ఉన్నాయి కాబట్టి స్లైడ్స్లో పేజెస్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఆ 2 పేజెస్ మనం సెట్ చేసి పైన మనం టైటిల్ని సెట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెన్స్ అన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏం లేదు, మీరు ఆల్రెడీ న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటారు. మనకి 2 పిక్చర్స్ ఇచ్చి వాళ్ళ డిఫరెన్స్ కనుక్కోమంటారు. మనం ఇక్కడ అవి కూడా తయారు చేయొచ్చు. ఇక్కడ 2 ఇమేజెస్ పెట్టేసి ఒక ఇమేజ్ దాంట్లో డిఫరెన్స్ని మనం ఇక్కడ రెడీ చేయొచ్చు. ఇక్కడ టైటిల్ ఓన్లీ అని ఉంది. ఇక్కడ బ్లాంక్ పేజ్ అంటే మీరు మీ ఇష్టం వచ్చిన మ్యాటర్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అని ఉంది. ఇక్కడ మీరు ఇమేజ్ పెట్టుకోవచ్చు, టేబుల్ చాట్ మీకు ఇష్టం వచ్చిన పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ ఉంది అండ్ టాప్లో టైటిల్ ఉంది. అండ్ పిక్చర్ విత్ క్యాప్షన్. ఇక్కడ పైన పిక్చర్ అండ్ దాని కింద ఆ పిక్చర్ యొక్క పేరు కానీ టైటిల్ కానీ మీరు ఇచ్చి ఇలా కూడా మనకు కావాల్సిన స్లైడ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ స్లైడ్స్ని మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఒక ప్రజెంటేషన్ అనేది బేసిక్ ప్రజెంటేషన్ మనం తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ బేసిక్ ప్రజెంటేషన్లో మనకి కావాల్సినట్టుగా మనం ప్రజెంటేషన్ని మన స్లైడ్స్ ద్వారా మనం చక్కగా రెడీ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీటిలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ని మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పవర్ పాయింట్ మీద నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. ఆ వీడియోలో మీకు ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.